శ్రీ గురుభ్యో నమ. మనం ఇప్పుడు అరణ్యకాండలో రావణాసురుడు మారీచుడిని లేడిగా మారి వెళ్ళమన్నాడు కదా, ఆ విషయాలు చదువుకుందాం. ఇక్కడ దేవతలు రావణుని పతనానికి నాందిగా మారీచుని ఉపయోగించారు అని అనుకుని సరే వస్తాను అని ఒప్పుకున్నాడు మారీచుడు. వెంటనే రావణాసురుడు తెచ్చిన బంగారు రథంపై మారీచుడితో సహా పంచవటిలో ఉన్న పంచవటి ఉన్న రాముని ఆశ్రమం ముందుకు వెళతారు. రావణుడు, మారీచా వెళ్ళు, నువ్వు బంగారు లేడిగా మారు, నేను ఇక్కడ నుండి చూస్తూ ఉంటాను అని అదృశ్య రూపంలో ఆకాశంలో ఉంటాడు. మారీచుడు బంగారు లేడిగా మారుతాడు. బంగారు వర్ణంతో, కొమ్ములు ఇంద్రనీలమణులులా, ముఖము తెలుపు నలుపుతో, పెదవి మందారం రంగులో, చెవులు ఇంద్రనీలాలుగా, కడుపు చంద్రబింబంలా, కాలిడెక్కలు వైడూర్యములా మెరిసిపోతున్న ఆ లేడి చాలా అందంగా ఉంది. అక్కడ ఉన్న వేరే లేళ్లతో కలిసి తిరుగుతూ ఉంటే ఆ అడవి మృగాలు ఈ లేడిని రాక్షసుడిగా గుర్తించి అవి దూరంగా వెళ్ళసాగాయి. ఇది ఒక్కటే ఆశ్రమం ముందు మెల్లమెల్లగా గడ్డి మేస్తూ సీతమ్మ చూపులను ఆకర్షించాలి అనుకుంటుంది. ఇంతలో సీతమ్మ పూలు కోయడానికి వచ్చి ఆ లేడిని చూస్తుంది. ఈ మృగం చాలా అందంగా ఉంది, ఇటువంటిది మనం చూడలేదు. ఆర్య, నాకు ఆ మృగం తెచ్చి ఇవ్వండి అని అనగా లక్ష్మణుడు అంటాడు, అన్న, ఇది మృగం కాదు, ఇటువంటి మృగములు ఎక్కడైనా ఉంటాయా? ఆ రాక్షసుడు మారీచుడే రకరకాల వేషాల్లో తిరుగుతున్నాడు కదా, వాడే మనకి ప్రమాదం తేవడానికే ఇలా వచ్చాడేమో. లేదు ఆర్య, మీరు ఈ మృగాన్ని పట్టి తెచ్చి ఇస్తే మన వనవాసం తరువాత మన అయోధ్యకు తీసుకువెళ్ళి మన ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే అందరూ సంతోషిస్తారు. మీరు పట్టుకోవడంలో ఒకవేళ చనిపోతే దాని చర్మం తీసుకురండి, ఆ బంగారు చర్మం వేసుకొని దానిపైన నేను కూర్చుంటాను. భార్య అదే కావాలి అని కోరుకునేసరికి భర్తకి భార్య కోరిక తీర్చడం ధర్మం అని రాముడు నిశ్చయించుకొని, సరే నేను దానిని తీసుకువస్తాను. సరే లక్ష్మణ, మీ వదిన ముచ్చట పడుతున్నది, ఆమె ముచ్చట తీర్చడానికి నేను ఆ మృగాన్ని పట్టుకు వస్తాను, నువ్వు వదినని జాగ్రత్తగా చూస్తుండు అంటే, అక్కడ రాక్షసులు మాయారూపాల్లో తిరుగుతూ ఉంటారు కదా, నేను ఆ మృగాన్ని వెంటాడి వెళతాను. అది ఒకవేళ మారువేషంలో ఉన్న మారీచుడే అయితే వెంటనే చంపేస్తాను. 2 సార్లు మన నుంచి తప్పించుకున్నాడు కదా, ఈసారి నా చేతిలో తప్పించుకోలేడు. నువ్వు మాత్రం ఇక్కడే ఉండి బహుజాగరూకతతో సీతను చూస్తుండు. ప్రతిక్షణం ఎవరు వస్తున్నారా అని చూస్తూ సీతమ్మ దగ్గరే ఉండు. లక్ష్మణ, నీవు బలవంతుడైన ఈ జటాయువుతో కలిసి సీతను రక్షించిన నేను ఆ లేడిని వేటాడి ప్రాణాలతో కానీ లేక చంపైనా కానీ తీసుకువస్తాను అని విష్ణుచాపం తీసుకొని బ్రహ్మగారు ఇచ్చిన అక్షయబాణ తూణీరాలు తీసుకొని వెళ్తాడు. ఆ లేడి వెనక వెళుతూ ఉంటే ఇక్కడే ఉన్నట్టు కనబడేది, దగ్గరికి వెళ్లే లోపల కనబడేది కాదు. ఒక్కోసారి పక్కనే కనబడేది. అలా కనిపించి తిరుగుతూ దాని వెంట రాముడు చాలా దూరం వెళ్ళాడు. కానీ రాముడు బాణం సంధించలేకపోయాడు. బాణం తీసి గురిపెట్టే లోపల అది మాయమవుతూ ఉండేది. రామునికి కోపం వచ్చింది. బాణం సంధించే అవకాశం కూడా ఇవ్వకుండా పరిగెడుతున్నది. రాముడు ఆ మృగం కనబడితే గానీ బాణం వేయడు, అనుమానంతో వేయడు. మారీచుడికి ఆ విషయం తెలుసు, అందుకే అంత దూరం తీసుకువచ్చాడు. రామునికి అప్పుడు అనుమానం వచ్చింది, ఇది లేడి కాదు, మారువేషంలో ఉన్న రాక్షసుడే అయి ఉంటాడు అని అనుకుని బ్రహ్మగారు ఇచ్చిన బాణం వేశాడు. ఇది ఆ మృగం వెంట వెళుతూ పాములా మెలికలు తిరుగుతూ అది ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుంది. అలా వెళుతూ వేగంగా వెళ్ళిన బాణం మారీచుని గుండెలను చీల్చింది. ఆ మృగం కామరూపం పోయి రాక్షస రూపంలో ఒక్కసారి పైనుండి కింద పడేసరికి పెద్ద పర్వతంలా మారీచుడు నేల మీద పడ్డాడు. కానీ ఇంకా బ్రతికే ఉన్నాడు. రామబాణం తగిలితే ఎవరైనా వెంటనే చనిపోవాల్సిందే. మారీచుడు చాలా బలవంతుడు కదా, రావణుడు చెప్పినట్లే చేస్తున్నాడు. రాముడిని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. ఇక లక్ష్మణుని తీసుకురావాలి కదా, అప్పుడు సీతమ్మ ఒక్కతే ఆశ్రమంలో ఉంటుంది. అప్పుడు రావణుడి కార్యము సులభం అవుతుంది. రావణుని కోసము రాముని చేతిలో మరణిస్తాను అని అనుకుంటూ హా సీత, హా లక్ష్మణ అంటూ గట్టిగా రాముని కంఠస్వరంతో అరుస్తాడు. హా రామ అంటూ అరిచి ప్రాణాలు వదిలాడు. అంతకుముందు రామునితో ఇలా అంటాడు, సీతాపహరణం జరిపించడానికి, రావణుని కోరిక తీర్చడానికి జరగవలసిన దానికోసం నేను సమిధనయ్యాను, ప్రభు కార్యం పూర్తి చేశాను. ఈ మాట వినగానే రాముడు నిర్ఘాంతపోయాడు. సీతకు ఏమీ ఆపద రాదు కదా అనుకుని లక్ష్మణుడు సీతను వదిలి రాడు కదా అని ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ పర్ణశాలలో ఒక్కసారిగా హా సీత, హా లక్ష్మణ అన్న పిలుపుకి సీత ఒక్కసారిగా ఉలిక్కిపడి, లక్ష్మణ
అడవిలో మీ అన్నగారికి ఎంత ఆపద వచ్చిందో నువ్వు వెంటనే వెళ్ళు అని అనగా, అమ్మ, అన్నగారికి ఏ ఆపద రాదు, అతనిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. లేదు లక్ష్మణ, ఇది దండకారణ్యము, క్రూర మృగములు ఎక్కువగా ఉంటాయి. అందువలన మీ అన్నయ్య ఏ మృగం బారిన పడ్డారో, ఏ రాక్షసమోక ఏమి చేసిందో నా మనసు కీడు శంకిస్తున్నది. లక్ష్మణ, నువ్వు వెంటనే వెళ్ళు. నేను ఇక్కడ బాగానే ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నా నాకేమీ జరగదు. అందుకు నువ్వు వెంటనే వెళ్ళి మీ అన్నగారిని రక్షించు అని అంటుంది. అలా అన్న లక్ష్మణుడు కదలకపోయేసరికి సీత కోపంగా, లక్ష్మణ, నేను ఇంతగా చెప్పినా నువ్వు ఎందుకు వెళ్ళలేదు? నీ మనసులో మాట నాకు అర్థమైంది. నీకు నా మీద ఆశ ఉంది, నన్ను పొందాలని చూస్తున్నావేమో. ఆ మాట విని లక్ష్మణుడు 2 చేతులు జోడించి, అమ్మ, ఇంద్రునితో సహా దేవతలందరూ కలిసి వచ్చిన రాముని ఏమీ చెయ్యలేరు. రామునికి ఏ ఆపద రాదు. ఎవరో రాక్షసుడు మాయలు పన్ని అలా అరిచి ఉంటాడు. పోనీ అలాగే అనుకుందాం. ఆ రాక్షసులు మాయలతో మీ అన్నను మట్టుపెట్టి అతను చనిపోతే నీవు నన్ను పొందాలని చూస్తున్నావు. నేను నీకు దక్కను. రాముడు చనిపోయిన మరుక్షణమే నేను అగ్నిహోత్రం ఏర్పరచుకొని అందులో పడి ప్రాణాలు విడుస్తాను. కానీ లక్ష్మణ, నీకు లొంగను. లక్ష్మణ, భరతుడు నిన్ను పంపాడా? రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం తర్వాత రాజ్యానికి వస్తాడేమో అని, మధ్యలో ఏ రాక్షసుడో మృగమో తినేస్తే రాముడు చనిపోయాక రాజ్యం నిష్కంటకమవుతుంది అని భరతుని తరపున వచ్చావా అని అడుగుతుంది. అమ్మా, అమ్మా, అంత మాట అనకు. నీ మాటలు రాముని వాడి అయిన బాణముల కన్నా కూడా ములుకుల్లా నా హృదయాన్ని చీల్చివేస్తున్నాయి. నీ నిందావాక్యాలు నన్ను ఎంతో బాధ పెడుతున్నాయి. నిన్ను వదిలి వెళ్ళలేను, రామాజ్ఞను మీరలేను. అమ్మా, నేను రాముని దగ్గరకు వెళతాను, కానీ మేము వచ్చే లోపల నీకేమైనా అవుతుందేమోననే నా భయం. అందుకే వెళ్ళనన్నాను అని, ఓ పంచభూతములారా, వనదేవతలారా, సూర్యచంద్రులారా, మీరే సాక్షులు. భూమి ఆకాశములారా, మీరే సాక్షులు. మా వదిన సీతమ్మ తల్లి పంపితేనే నేను రామాజ్ఞను మీరి వెళుతున్నాను. కనుక నేను అన్నగారితో తిరిగి వచ్చే వరకు మీరే నా తల్లి సీతమ్మకు కాపలా ఉండండి. నా అన్న రాముడు తన దగ్గరికి నేను వెళితే, లక్ష్మణ, నువ్వు సీతను ఎందుకు వదిలి వచ్చావు అని అడిగితే, నేను అన్నతో ఏమని చెప్పను అని వాపోతుండగా, లక్ష్మణ, మీరు తిరిగి వచ్చాక నేనే నిన్ను ఈ మాటలన్నీ అని పంపించానని మీ అన్నగారికి చెబుతాను అని అనగా, అమ్మా, అప్పుడు నువ్వు ఉండవు, అదే నా బెంగ అని సంకోచిస్తున్న లక్ష్మణుని చూచి సీత ఇలా అంటుంది. లక్ష్మణ, నువ్వు ఇంకా ఎందుకు వెళ్ళవు? నువ్వు ఇక్కడే ఉంటే నేను గోదావరిలో దూకి గాని, కొండపై నుండి కిందకి పడి గాని, విషం తాగి గాని, ఉరివేసుకుని గాని చనిపోతాను అని అనగా, ఆ మాటలకి లక్ష్మణుడు చాలా దుఃఖిస్తూ అక్కడ నుండి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. సీతమ్మ పాదాలకు నమస్కరించి వెనుదిరిగి చూస్తూ రాముడు అటువైపు వెళ్ళాడు. సీతమ్మ మాటలలో ఉన్న కాఠిన్యం వెనక రాముని మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. సీతమ్మ మాట రామాజ్ఞనే ఉల్లంఘించినట్లు చేసింది. మాట వాల్మీకి ముని చెప్తూ ఉంటారు, మాట వలననే రామాయణం నడుస్తున్నది. మాట ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది. మాట వలన ఎన్ని ఉపద్రవాలు వస్తాయో తెలుసుకుంటే మాటను జాగ్రత్తగా వాడాలి. అందుకే మన వాళ్ళు అంటారు, నోరా వీపుకు తేకే. మాట మృదుత్వం లేకపోతే యుద్ధాలే జరుగుతాయి. రామాయణం వాక్ వైభవం. అన్ని జీవరాశులలో మనిషి ఒక్కడే మాట్లాడేవాడు. అందుకే బాగా ఆలోచించి మాట్లాడాలి. ఆశ్రమ ప్రాంతంలో అదృశ్య రూపంలో ఉన్న రావణాసురుడు అటు లక్ష్మణుడు వెళ్ళేసరికి సీతమ్మ ఒక్కతే ఉన్నప్పుడు చూసి ఇదే మంచి సమయం అనుకొని రథం దిగి తన కామరూపంతో సన్యాసి వేషంలోకి మారి చేతిలో దండము, కమండలము, ఒక గొడుగు పట్టుకుని సీతమ్మ ఉన్న పర్ణశాలలోకి ప్రవేశిస్తాడు. ఆ యతి భిక్షాం దేహి అని అనగానే సీతమ్మ లోపల నుంచి వచ్చి, స్వామి, వండిన ఆహారం తీసుకుంటారా లేక పళ్ళో కందమూలాలో తీసుకురమ్మంటారా అని అడుగుతూ ఉండగా ఆ యతివేషంలో ఉన్న రావణాసురుడు సీతమ్మ తల్లి శరీర అవయవాలను అన్నింటినీ ఆకారాలతో పొగుడుతూ ఉంటాడు. ఆమె, స్వామి, సన్యాసులై ఉన్నారు, ఈ అడవిలో ఎవరూ ఉండరు కదా, మీకు భిక్ష ఎలా దొరుకుతుందని వచ్చారు అని అంటూ, నా భర్త వచ్చే సమయం అయింది, పళ్ళు పుట్టతేనే తీసుకువస్తారు, అవి కూడా మీకు పెడతాను అని అనేసరికి ఆ యతివేషంలో ఉన్న అతడు మరుక్షణమే రావణాసురుడిగా మారి తనను గురించి గొప్పలు చెప్పుకున్నాడు. అతన్ని చూచి సీత ఒక్క క్షణం నిశ్చేష్టురాలే ఇలా అంటుంది, నా భర్త సర్వలక్షణ సంపన్నుడు రాముడు, నా భర్త జితేంద్రియుడు, సింహబలుడు,
సత్యవాక్య పరిపాలకుడు. ముఖం పున్నమి చంద్రుని వలె ఉంటుంది. ఒక చెట్టు ఎలా నిస్వార్థతతో ఇతరులకు నీడనిస్తుందో అలా నా భర్త అడగకపోయినా అందరికీ నీడనిచ్చేవాడు, అందరినీ రక్షించేవాడు. గొప్ప రాజకుమారుడు. అటువంటి రామచంద్రుని నిరంతరము అనుగమించేదాన్ని. ఎవరైనా మందర పర్వతాన్ని పిండి చేయాలి అని అనుకుంటారా? కంటిలో నలుక పడితే సూదితో తీస్తారా? సూర్యచంద్రులను చేతితో తాకగలరా? రగులుతున్న అగ్నిని ఒడిలో మూట కట్టుకోగలరా? పదునైన శూలం మీద నడిచి వెళ్ళగలరా? సముద్రము పిల్లకాలువ ఒకటేనా? బియ్యం కడుగుకి అమృతంకి తేడా లేదా? మెడలో పెద్ద బండరాయి కట్టుకుని సముద్రంలో పడి ఈదగలడా? విషం తాగి బ్రతకగలడా? సింహము నక్క, అలాగే బంగారము సీసము, మంచిగంధము బురద నీరు, నెమలి కాకి ఇవన్నీ ఒకటేనా? నేను రామచంద్రుని ఇల్లాలిని, నన్ను ఎలా తీసుకువెళతావు? నేను రామచంద్రుని తప్ప ఇతరులను మనసులోనైనా తలవను అని సీతమ్మ అనగా రావణుడు ఆమెతో ఇలా అంటున్నాడు: నేను 3 లోకాలను జయించిన వాడను.